మొట్టమొదటిసారి అధికారం వచ్చేటప్పటికి డైరెక్ట్‌గా ఎమ్మెల్యేగా గెలవడంతో దాని విలువ తెలియలేదు అరవ శ్రీధర్‌కి అనేది అర్థమవుతుంది. నిన్న వాళ్ళ ఎమ్మెల్యేలే ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఎవరైతే జనసేనకి సంబంధించినట్టు రైల్వే కోడూరు ఎమ్మెల్యే. అందులో ప్రధానమైనటువంటిది ఒక అమ్మాయిని ఎలాగంటే చివరికి అసెంబ్లీలో కుర్చీలో కూర్చుని అమ్మాయితో బూతు సంభాషణల సిగ్నల్స్. నంబర్ 2 అక్కడే అసెంబ్లీలో ఉన్నటువంటి బాత్రూమ్‌లోకెళ్ళి తను టాయిలెట్ పోసుకుంటూ అది కూడా చూపెడతా సంజ్ఞలు. ఇవన్నీ అమ్మాయి రికార్డ్ చేసింది. ఎవరైతే గత కొన్ని రోజుల నుండి 3 రోజుల నుంచి సైలెంట్ అయిపోయినటువంటి అమ్మాయి ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది. తను ప్రశ్నిస్తోంది. ఏంటి ఈ పద్ధతి? ప్రభుత్వం చర్య తీసుకోదని. ప్రభుత్వం ఏ చర్య తీసుకోదు. ఎందుకంటే కంప్లెయింట్ అన్నటువంటిది ఇది క్రిమినల్ కేస్ అవుతది. వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం అవుతది. ఇంకోటి ఇష్టపూర్వకంగా చేసినట్టు అవుతది. అది విజువల్ రికార్డ్ చేయడం అంటే బ్లాక్‌మెయిలింగ్ అని అతని కేసు పెట్టేది చెల్లుబాటు అవుతది. ప్లస్ అతనితో లైంగిక సంబంధం ఇదంతా ఇష్టపడి చూసినట్టే కిందకే వస్తది. కాబట్టి ఇందులో చట్టపరంగా ఎలాంటి రక్షణ రాదు అమ్మాయికి. అతని మీద ఏ చర్య ఉండదు. అది చెక్ చేసుకోవాల్సింది.